సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, సో ఈరోజు సెషన్ మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్లో ఉన్నట్లయితే కనుక ఇంకా బాగుంటుందని మై ఫీలింగ్. సో దట్ మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు జస్ట్ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అండ్ మోర్ పీపుల్ విల్ నో. సో ఎక్కడి నుంచి మీరు కనెక్ట్ అవుతున్నారు కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు చాట్ బాక్స్లో జస్ట్ మెసేజ్ పెట్టవచ్చు మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో, జస్ట్ లొకేషన్. సో వెరీ గుడ్ అండి. సో ఫ్రమ్ హైదరాబాద్, ఎస్, ఫ్రమ్ విజయనగరం, very good. From Nellore, yes, very good. From USA, very good. So different parts of locations నుంచి మనకి కనెక్ట్ అవుతున్నారండి ఈరోజు. వెరీ గుడ్, వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్. వన్స్ అగైన్ దిస్ ఈస్ డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. సో ఈరోజు మనం బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ విల్ జస్ట్ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అండ్ ఇట్ విల్ మోర్. Just share my screen. Yes, thank you, Andy. So without much delay, let's start the session. So why I just to share my story because సో ఎవ్రీ స్టోరీకి మనకి కనెక్ట్ ఉంటుందండి. సో ఎందుకంటే సో చాలా మంది అనుకుంటారు సో మీరు చెప్తున్నారు సరే మీరు చేశారని చెప్పని. సో ఐ మై సెల్ఫ్ డిడ్ దిస్ డైట్ అండ్ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ ఆల్సో మై హెల్త్ కరెక్షన్స్ అన్నిటిని కూడా నేను కరెక్ట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ఆఫ్టర్ దట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ ద సీక్రెట్స్ అండ్ వాట్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్. So before going to start the session, let me share my screen once again. Yes. So weight loss from home, ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు వీఆర్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ యాజ్ ఎ సైడ్ ఎర్లియర్. సో వాట్ ఈస్ వావ్ కమ్యూనిటీ అంటే కనుక వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అంటామండి. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్ ఉన్నాము, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. మా యొక్క అందరి యొక్క మిషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ బై 2030 అట్లీస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ అట్లీస్ట్ ఒక 1 మిలియన్ 10 మిలియన్ పీపుల్ మనకి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ నుంచి చేంజ్ చేయాలనే ఉద్దేశంతో అవర్ ఫౌండర్ రాజా నారాయణ గారు ఒక మిషన్తో వావ్ కమ్యూనిటీ అంతా కూడా వర్క్ చేస్తున్నామండి. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో చాలా రకాల డైట్స్ మీరు కూడా ట్రై చేసి ఉంటారు. సో మీరు ఏమైనా డైట్స్ ట్రై చేసి సో తగ్గి మళ్ళీ బరువు పెరుగుతున్నారంటే కనుక చాట్ బాక్స్లో ఎస్ అని మెసేజ్ పెట్టండి. సో దట్ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద సీక్రెట్స్, ఎందువల్ల బరువు తగ్గుతాం, ఎందువల్ల బరువు పెరుగుతున్నాం, ఇవన్నీ కూడా మనం జస్ట్ డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇంటరాక్షన్ ఉండడం కోసం అని చెప్పని జస్ట్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎస్ అని చెప్పాను. మీరు కనుక ఇంతకుముందు ఆల్రెడీ డైట్స్ చేసి రెగ్యులర్గా ట్రై చేసి ఉంటే కనుక చాట్ బాక్స్లో యూ కెన్ మెసేజ్. ఓకే, సో టాప్ 3 కామన్ మిస్టేక్స్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. సో మోస్ట్ కామన్ రీజన్స్ తీసుకున్నట్లయితే కనుక సిడెంటరీ హ్యాబిట్స్ మెయిన్గా. సో మోస్ట్లీ ఆఫ్టర్ కోవిడ్ సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ బరువు పెరగడానికి. సో వాటిని మనం ఇంట్లో ఉండే బరువు పెరగం కాబట్టి ఇంట్లోనే ఉండి హోమ్ ఫుడ్ తీసుకుంటూ ఎలా బరువు తగ్గొచ్చు అన్నది ఈ రోజు మన కాన్సెప్ట్. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో జనరల్ గా మనం బరువు తగ్గాలని చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్ ఈస్ ఈటింగ్ టూ లో. సో చాలా మంది ఏం చేస్తారంటే బరువు తగ్గిపోవాలి వెంటనే అని చెప్పేసి ఫుడ్ పూర్తిగా ఆపేస్తారు అన్నమాట, లేదా ఫుడ్ తక్కువ తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడ్లీ తినే దగ్గర 2 ఇడ్లీ తీసుకోవడం, సో రైస్ తినే దగ్గర చపాతీ కన్వర్ట్ అవ్వడం, లేదంటే వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ కన్వర్ట్ అవ్వడం, ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. సో తక్కువ తినడం
ఒక ఒక రాంగ్ అజంప్షన్ తో ఉంటారు అనమాట. సో తక్కువ తింటే బరువు తగ్గుతామని చెప్పి ఒక మిత్తులో ఉండిపోతారు అనమాట. సో అది ఏమవుతుంది అంటే అప్పటికి మీరు కొంత అంటే బాడీలో మనకి మజిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొంత వాటర్ రిటెన్షన్ జరుగుతుంది, కొంత మజిల్ అదే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు బరువు తగ్గొచ్చు. ఎప్పుడైతే మీరు మళ్ళీ నార్మల్ గా ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారో మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టేక్. నెక్స్ట్ ఇంకోటి కొంతమంది ఏంటంటే పూర్తిగా మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ మీద డిపెండ్ అవుతారు. సో ఈ మధ్య మనం వింటున్నాం చాలా మంది సో పూర్తిగా మీల్ రీప్లేస్ చేసి షేక్స్ తీసుకుంటున్నారండి. అది చాలా బిగ్ మిస్టేక్ మాట, బిగ్ బ్లండర్ మాట. ఎందుకంటే ఎప్పటికైనా మనం తీసుకోవాల్సింది ఫుడ్. సో లైఫ్ టైం మనం ఫుడ్ మానవలసిన అవసరం అయితే అవసరం లేదు. సో ఇంట్లోనే ఉండి ఎలా ఫుడ్ తీసుకుంటూ మన బరువు తగ్గచ్చు తెలుసుకుంటే కనుక మీరు ఎటువంటి రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు, ఓన్లీ జ్యూసెస్ తీసుకుంటారు, లేదా హెవీ ఎక్సర్సైజ్ చేస్తారు. సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఎక్సర్సైజ్ అన్నది ఒక 20% రోల్ ప్లే చేస్తుంది మీ వెయిట్ లాస్ లో. బట్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గుతానంటే కనుక అదొక మిత్ అండి. ఎప్పుడు కూడా 80% మీరు ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకొని ఒక 20% ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా 100% లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా హెల్తీగా ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు. చాలా మంది లిక్విడ్స్ తీసుకుంటారు పూర్తిగా. సో రీసెంట్ గా కూడా మనం మీరు గమనించినట్లయితే యూట్యూబ్ లో కానీ పేపర్ లో కూడా వచ్చింది. సో ఒక కుర్రవాడు, ఒక యంగ్ ఏజ్ అబ్బాయి బరువు తగ్గిపోతాం అని చెప్పి ఓన్లీ 1 to 2 months జ్యూసెస్ తీసుకున్నారు అనమాట. సో పూర్తిగా ఫుడ్, సాలిడ్ ఫుడ్ ఆపేసి ఓన్లీ జ్యూసెస్ తీసుకోవడం వల్ల చాలా ప్రమాదకరంగా మారింది. ఈవెన్ తన యొక్క ప్రాణాన్ని కూడా కోల్పోవడం జరిగింది అనమాట. సో అలాంటివి ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఉండి ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం బరువు తగ్గుతాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతామని తెలుసుకోవడం వల్ల సో మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు ఫర్దర్ గా బరువు పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో నెంబర్ చూసినట్లయితే షాకింగ్ గా ఉన్నాయండి ఇక్కడ ఎప్పుడు కూడా. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా చూసుకున్నా, ఆల్ ఓవర్ ఇండియానే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ చూసినా కూడా ఒబిసిటీ అనేది ఇప్పుడు ఒక గ్లోబల్ ఎపిడమిక్ గా మారిపోయిందండి. సో మన ఇండియాలో చూసినట్లయితే స్టాటిస్టిక్స్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ 73% అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. సో ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నారంటే కనుక 28-38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా 28-38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఒబిసిటీతో ఉన్నారన్నమాట. సో ఆల్మోస్ట్ ఇండియా అంతా చూసినట్లయితే కనుక ఒక 11 kgs యావరేజ్ గా బరువు ఎక్కువ ఉన్నారండి. సో బిఎంఐ అంటాం. వాట్ ఈస్ బిఎంఐ అంటే కనుక బాడీ మాస్ ఇండెక్స్. దాని మీద మనం కొత్తగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ నెంబర్స్ అన్ని కూడా చాలా షాకింగ్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2030కి 27.8 అంటే 28% పీపుల్ అందరూ కూడా ఇండియన్స్ మోస్ట్లీ ఒబిసిటీలో ఉండే అవకాశం ఉందని చెప్పి రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అన్నమాట. ఇది యాక్చువల్ చెప్పాలంటే కొంచెం ఓల్డ్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు కూర్చుంటే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల బరువు పెరుగుతున్నారు. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటామంటే ఇక్కడ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక యావరేజ్ పర్సన్ ఒక హైట్ ఎంత ఉన్నారో, హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా, ఐడియల్ వెయిట్ లో ఉన్నారా చెక్ చేసేదే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. యావరేజ్ గా ఒక 5 feet ఉంటే కనుక వ్యక్తి 51 kgs అనేది ఐడియల్ వెయిట్, 5.5 ఉంటే రఫ్ గా 60 kgs అనేది ఐడియల్ వెయిట్, 6 feet ఉంటే కనుక 74 kgs ఈస్ ఐడియల్ వెయిట్ ఫర్ హిస్ హైట్. సో బిఎంఐ చూసినట్లయితే కనుక బిలో 18.5 ఉంటే కనుక అండర్ వెయిట్ అంటారు. దీనివల్ల కూడా నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ అవకాశం ఉంటుంది. 18.5 నుంచి 24.9 వరకు నార్మల్ బిఎంఐ అంటాము. 25 నుంచి 29.9 వరకు ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారని అర్థం. 30 నుంచి 34.9 అయితే ఒబిసిటీ సఫర్ అవుతున్నారు. ఇంకా 35 కంటే ఎక్కువ ఉంటే కనుక బిఎంఐ అనేది ఎక్స్ట్రీమ్లీ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారని ఇది మీకు ఇండికేషన్ అండి. సో జనరల్ గా మనం వింటూ ఉంటాం. సో సడన్ గా అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, సడన్ గా బీపీ వచ్చింది, సడన్ గా షుగర్ వచ్చింది. సో నిన్నటి వరకు చాలా బాగున్నారు అంటారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏ డిసీజ్ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మోస్ట్ ప్రాబబుల్లీ లైఫ్ స్టైల్స్ ఎప్పుడు కూడా సడన్ గా రావండి. మన బాడీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. వాటిని మనం కనుక ఓవర్కమ్ చేసేసి ఓవర్లుక్ చేసేసాం అనుకోండి, సో ఒక ఫైన్ డే ఇయర్స్ టుగెదర్ తర్వాత మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీని వల్ల వచ్చే కంప్లైంట్ సడన్ గా మనకి హార్ట్ స్ట్రోక్ రూపంలో, బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో, ఒకరోజు డయాబెటీస్ రూపంలో మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అవకాశం మనకి ఎదురుపడే అవకాశం ఉంటుంది. ఇది అకార్డింగ్ టు రే డి స్ట్రాండ్. సో ఇతను అమెరికన్ డాక్టర్ అండి. ఇతను చెప్పారన్నమాట ఏ డిసీజ్ కూడా ఎప్పుడు కూడా మనకు ఒక్క రోజుతో రాదు. ఓవర్ ఇయర్స్ టుగెదర్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, డిరెంటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చే కంప్లైంటే ఇవన్నీ కూడా. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్, సరే ఓవర్ వెయిట్ ఉన్నారు, దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే కనుక నంబర్ ఆఫ్ డిసీజెస్ అనేవి ఓవర్ వెయిట్ ఒబిసిటీతో ఇంటర్లింక్ అయి ఉంటాయండి. సో నెంబర్ 1 type 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఆటోమేటిక్గా హార్ట్
రిలేటెడ్ కనిపించే అవకాశం ఉంటుంది. హై కొలెస్ట్రాల్, గాల్ బ్లాడర్ డిసీజెస్, మెంటల్ ఇల్నెస్, ఆస్టియోఆర్థరైటిస్, స్లీప్ ఆప్నియా, క్యాన్సర్, ఫ్యాటీ లివర్, వీటన్నిటికి కూడా మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఒబెసిటీ, ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండ్ మోస్ట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ ఇది. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అసలు వాట్ ఈజ్ ఇన్సులిన్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో వై యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్, సో ఎందుకు పుట్ ఆన్ అవుతున్నారు వెయిట్ అంటే కనుక నెంబర్ ఆఫ్ రీజన్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సెడెంటరీ హ్యాబిట్స్, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, సో సమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి పుట్ ఆన్ అవ్వడానికి. సో మోస్ట్ ప్రాబబుల్లీ ప్రెసెంట్ డేస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మెయిన్ రీజన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి. సో వాట్ ఈజ్ ఇన్సులిన్, సో ఇన్సులిన్ అన్నది ఒక హార్మోన్ అండి. ఇది ఎప్పుడు మనకి ప్యాంక్రేస్ అనే గ్లాండ్ లో మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో, సో ఆ ఫుడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ని సెల్ వరకు వెళ్ళాలి, సెల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది పనిచేస్తుంది. అసలు వాట్ ఈజ్ సెల్ అంటే మన బాడీ అన్నది కొన్ని కోట్ల సెల్స్ తో ఫామ్ అవుతుంది. సో తెలిసినట్లయితే కణాలు అంటాం కదా, సో నెంబర్ ఆఫ్ కొన్ని కోట్ల కణాలతో మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కణాలకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్లూకోజ్ నుంచి. ఎనర్జీ ఎందుకోసం అంటే మనం తిన్నా, కూర్చున్నా, పడుకున్నా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అంతా కూడా మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్తే అది ఎనర్జీ కింద ఏటీపీ కింద మారి మనం ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్లూకోజ్ సెల్ వరకు వెళ్ళాలన్నా అక్కడ మనకి ఒక ఇన్సులిన్ రిసెప్టర్స్ అంటాం అన్నమాట. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఒక కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనే కీ ఓపెన్ అవుతుందో ఆ గ్లూకోజ్ అనే సెల్లోకి ఎంటర్ అవుతుంది, మనకి ఫంక్షన్కి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మనకి ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ మనం ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే సిడెంటరీ హ్యాబిట్స్ ప్లస్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అలాంటి రిఫైన్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగిపోతుంది. సో ఏదైనా కూడా ఓవర్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో కొంతకాలం ఏమవుతుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేయడం మానేస్తుంది. అంటే మీరు ఫుడ్ తీసుకుంటారు, అది గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది, అది గ్లూకోజ్ అన్నది సెల్ వరకు వెళ్ళట్లేదు, వెళ్ళినా కూడా సెల్లోకి ఎంటర్ అవ్వట్లేదు. సో అక్కడ ఏమవుతుంది, అదంతా కూడా బ్లడ్లో ఉండిపోతుంది. సో దాన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది ఒక డేంజరస్ కండిషన్. దానివల్ల మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి మన బాడీ ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్లో ఉండిపోకుండా దాని అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్లో స్టోర్ చేసేస్తుంది. సో లివర్ చుట్టూ చేరితే ఫ్యాటీ లివర్ అంటాం, సో పొట్ట చుట్టూ చేరితే సెంట్రల్ ఒబిసిటీ అంటాం. ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్లో మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ రీసెంట్ డేస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మీ అందరికి అర్థవడం కోసం ఐఎమ్ యూజింగ్ సమ్ కామన్ లాంగ్వేజ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఫర్దర్గా మరి మీకు లాస్ట్లో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సెషన్ ఉంటుంది. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రాసి పెట్టుకోండి, డెఫినెట్గా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్, ఇవర్ డిఫరెంట్ సినానిమ్స్ అంటామన్నమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్లో కూడా మనకు వచ్చే డిసీజెస్ ఏంటంటే కనుక హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, త్వరగా మర్చిపోతుంటారు. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో రీసెంట్ డేస్లో మనం గమనించినట్లయితే కనుక లేడీస్లో ముఖ్యంగా గమనిస్తాం పీసీఓడి ఆర్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో దీంట్లో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం, త్వరగా మెనార్కి అంటే త్వరగా పీరియడ్ వచ్చేయడం, లేదంటే పీరియడ్ రాకపోవడం, హెయిర్ ఫాల్ ఇష్యూస్, అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ పీసీఓడి వల్ల వచ్చే సిమ్టమ్స్. సో మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే కనుక రీసెంట్ డేస్లో ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమికి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అన్నది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ప్రీవియస్ డేస్లో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఫ్యాటీ లివర్ అనేది గమనించే వాళ్ళం. సో లివర్ అనేది కొంచెం ఎన్లార్జ్ అవుతూ వస్తుంది. సో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే అది సిరోసిస్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, రిఫైన్డ్ కార్బ్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా మారిపోయి అదంతా కూడా మనకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కింద ప్రెసెంట్ డేస్లో ఎక్కువ మనం గమనిస్తున్నాం. సో గ్లైకోజినోలైసిస్, అసలు వాటి గ్లైకోజినోలైసిస్ అంటే కనుక ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది గ్లూకోజ్ కింద మారుతుంది, సెల్లోకి ఎంటర్ అవుతుంది, మన ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇదంతా దీని ప్రాసెస్ అంతా మనం గ్లైకోజెనిసిస్ అంటామండి. సో గ్లైకోజినోలైసిస్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో అంటే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల సో మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో గ్లూకోగోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, సో లివర్లో ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి సో మన బాడీకి ఎనర్జీ కింద ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల లివర్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగడం స్టార్ట్ అవుతుంది, అంటే గ్లైకోజినోలైసిస్. సో గ్లైకోజెనిసిస్ అంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోయి లివర్ చుట్టూ చేరిపోవడం అని గ్లైకోజెనిసిస్ అంటాం. గ్లైకోజినోలైసిస్ అంటే ఆపోజిట్ కండిషన్. కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీకి ఏం కావాలి అవన్నీ ప్రొవైడ్ చేస్తూ సో ప్రాపర్ న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకుంటూ, అంటే
విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, వాటర్ ఇవన్నీ కూడా మన బాడీ నీడ్స్. వాటన్నిటిని కూడా తగిన మోతాదులో బ్యాలెన్స్డ్గా తీసుకోవడం ద్వారా, కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం ద్వారా బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా మారే అవకాశం ఉంటుందండి. సో మనం వావ్ కమ్యూనిటీలో ఫాలో చేసే అంతా కూడా ఈ సైన్స్ మాట గ్లైకోజినోలైసిస్ మనం ఫాలో అవుతాము. సో జనరల్గా కొన్ని ఫుడ్స్ అవి ఎలా కన్వర్ట్ అవుతాయని చూసినట్లయితే కనుక, సో ప్రోటీన్ మెయిన్గా మనకి గమనించినట్లయితే రీసెంట్గా ఎవరైనా చూసినట్లయితే కనుక జిమ్కి వెళ్ళగానే వాళ్ళ ముందు ప్రోటీన్ బాగా తీసుకోండి అంటారు. ఎందుకంటే మజిల్ బిల్డ్ చేయడం కోసం ప్రోటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ అంటారన్నమాట. సో ఇవన్నీ కూడా మజిల్ బిల్డింగ్కి అమైనో యాసిడ్ని కన్వర్ట్ అయ్యి మజిల్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. వేరేజ్ రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్, రిఫైన్డ్ షుగర్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటివన్నీ ఏమవుతాయంటే ఇందులో ఎక్కువ మనకి ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎనర్జీ అండ్ ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ వెల్నెస్కి ఈ ఫ్రూట్స్ అండ్ వెజెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. వెరాజ్ గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి సీడ్స్, నట్స్ అండ్ ఆల్సో సమ్ క్యాష్యూ, బాదం, పిస్తా ఇవన్నీ కూడా ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో లాట్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వైటల్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అయ్యి మనకి గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇన్సులిన్ రెస్పాన్స్ అంటాం, ఇంత డిస్కషన్ కదా, ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎలా రెస్పాన్స్ అవుతుంది చూసినట్లయితే కనుక, సో రిఫైన్ కార్బ్ తీసుకున్నట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ 10 ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే షుగర్ ఫుడ్స్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్ ఫుడ్స్ తీసుకుంటారో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెరాజ్ షుగర్స్కి వచ్చేసరికి పొటాటో, స్వీట్ పొటాటో, అలానే ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా మనకి ఫ్రక్టోజ్ ఉంటుంది, నథింగ్ బట్ గ్లూకోజ్ అన్నమాట. సో అందులో కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 8 ఉంటుందండి. వేరే వెజిటబుల్స్కి వచ్చి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. సో లీఫీ వెజిటబుల్స్, గ్రౌండ్ వెజిటబుల్స్ అన్నింటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ వెన్ కంపేర్ టు రిఫైన్డ్ ఫ్యాట్ అండ్ షుగర్స్ తక్కువ ఉంటుంది. వేరే ప్రోటీన్కి వచ్చే ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్, ఫిష్, లేదా వెజిటబుల్కి వచ్చేసరికి పన్నీర్, మష్రూమ్, నట్స్ వీటన్నిటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఓన్లీ 2 ఉంటుందండి. వేరాజ్ గుడ్ ఫ్యాట్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్, గీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ అన్నింటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే ఈ రేషియోలో కనుక మనం ఫుడ్ తీసుకోగలిగితే కనుక ఇన్సులిన్ స్పైక్ని కంట్రోల్ చేయొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకునే అవకాశం మనకి పాసిబుల్ అవుతుందండి. సో ఆటోఫేజీ, సో మన వావ్ కమ్యూనిటీలో వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో వాట్ ఈజ్ ఆటోఫేజీ అంటే కనుక, సో ఇది కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి, సో మనం ప్రాపర్గా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇవన్నీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం ద్వారా మన బాడీలో మెరాకిల్స్ జరుగుతాయి. ఏంటంటే మన బాడీ ఎప్పుడు కూడా కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పాత సెల్స్ ఎప్పుడైతే చనిపోతుంటాయి కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా డిగ్రేడేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే ఆటోఫేజీ అనే కాన్సెప్ట్ మన బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఆటోఫేజీ అంటే ఏంటంటే ఇది ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ అండి. సో 2016లో డాక్టర్ యషినోరి యోషిమి హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో వీ ఇన్ ద కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ, వీ ఫాలో ఆటోఫేజీ సైన్స్. సో ఇది మనకి ఒక రీసైకిల్ లా పనిచేస్తుంది. మీరు గమనించినట్లయితే ఒక సిస్టమ్ మనకి ఎప్పుడైతే రీసైక్లింగ్ చేస్తాం మొత్తం సిస్టమ్ అంతా ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో అలానే మన బాడీ అంతా కూడా క్లీన్ అవ్వడానికి ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఆల్సో ఇన్సులిన్ వచ్చే కంప్లైంట్ అన్నింటినీ కూడా మనం ఆటోఫేజీతో రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ అవర్ కమ్యూనిటీ వీ ఫాలో ఆటోఫేజీ సైన్స్. ఓకే, బరువు పెరగడానికి రీజన్స్ తెలుసుకున్నారు. సో ఎందుకు బరువు పెరుగుతుందో తెలుసుకున్నారు, వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే తెలుసుకున్నారు. సో అన్ని తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఏం చేయాలి, సో ఒకవేళ సీరియస్గా ఉంటే కనుక ఏం చేయాలి అంటే కనుక మీ బయోమార్కర్స్ అంటామండి. సో వైటమిన్ ప్రొఫైల్ ఎలా ఉంది, వైటమిన్ డి ఎలా ఉంది, వైటమిన్ B12 ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది దానివల్ల బరువు పెరుగుతున్నా తెలుసుకోవాలి. సో హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా, లిపిడ్ ప్రొఫైల్, సో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, HDL ఎలా ఉంది, LDL ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, అలానే VLDL ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంటుందండి. సో లివర్ ప్రొఫైల్ LFT అంటామాట, డయాబెటిక్ ప్రొఫైల్, లాస్ట్ మన షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, HbA1c ఎలా ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, సో రీనల్ ప్రొఫైల్, సో క్రియాటిన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, సో అలానే మెటబాలిక్స్, హార్మోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెర్టిలిటీ కానీ సంతానం సప్లై ఇన్వాల్వ్ అయితే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక PCOD ఉన్నా కూడా హార్మోనల్ టెస్ట్ అంటాం, FSH, LS ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే ఇంటర్నల్ కరెక్షన్స్ చేసుకొని హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటేనే మనం హెల్తీగా ఫ్యాట్ లాస్ అన్నది పాసిబుల్ అవుతుంది. సో ఇవన్నీ చేయాలంటే మనం కంపల్సరీగా బయోమార్కర్స్ తీసుకొని ఎక్కడెక్కడ కరెక్షన్స్ అవసరం ఉంటాయో వాటన్నిటిని అడ్రస్ చేసుకుని హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ మనం ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, ఇంట్లో చేసుకోవచ్చు. సో మనం జనరల్గా నెక్స్ట్ మన జనరేషన్కి ఇచ్చే ఒక రియల్ వెల్త్ కానీ హెల్త్ కానీ ఏమైనా ఉందంటే కనుక ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఇవన్నీ అలవాటు చేయడం వల్ల,
సో మనం వాళ్ళ మార్కెట్ తీసుకువెళ్ళి పిల్లల్ని సో రియల్ ఫుడ్ అంటే ఏంటి, ఫేక్ ఫుడ్, ఇవన్నీ కూడా డిఫరెన్స్ చెప్పడము. సో వాళ్ళు మనం ముందు కరెక్షన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ కరెక్షన్స్ చేసుకుంటారు. సో మనం నెక్స్ట్ జనరేషన్ ఇచ్చే మంచి వెల్త్ ఏమైనా ఉందంటే కనుక హెల్తేనండి. సో మీరు ప్రాపర్గా కరెక్షన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ అంతా కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో అన్ని మనం ఎగ్జిబిట్ చేయలేం కాబట్టి జస్ట్ కొన్ని మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, వితౌట్ ఎనీ నో ఇది మాట. సో మనకి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళ కమ్యూనిటీని త్రూ అవుట్ గ్లోబల్ అంతా కూడా వాక్ కమ్యూనిటీని ఫాలో అవుతున్నారండి. బికాస్ వీ ఫాలో సైన్స్ కాబట్టి సో ఫాలో అవుతున్నారు. రిజల్ట్స్ కూడా అలానే ఉంటున్నాయి. సో కొన్ని సక్సెస్ఫుల్ చూసినట్లయితే కనుక డాక్టర్ అంజీ గారు అండి, నేను హోమియోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్. సో క్లినిక్ అని చెప్పని సమ్ ఫ్యామిలీ వీటి వల్ల ఏంటంటే కొంచెం వెయిట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 100+ కేజెస్ అవడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీతో అప్రోచ్ అయ్యారో సో ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని మనం డైట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డైట్ అనేది కస్టమైజ్డ్ ఉంటుందండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళ డైట్ ఉంటుంది. అందరి డైట్ ఒకలా పనిచేయదు అనమాట. సో అలా చేయడం వల్ల ఆల్మోస్ట్ 30+ కేజెస్ రెడ్యూస్ అయ్యారు. నౌ హీఈస్ హెల్దీ అండ్ పర్ఫెక్ట్లీ వెల్. డాక్టర్ ప్రియాంక గారు, తిను ఎండి జనరల్ మెడిసిన్ అండి, తిను రాజమండ్రి నుంచి కనెక్ట్ అయ్యారు. సో తిను కూడా సమ్ హెల్త్ ఇష్యూస్ నుంచి కనెక్ట్ అవ్వడం వల్ల సో నౌ షీ ఈస్ పర్ఫెక్ట్లీ వెల్ అండ్ ఎనర్జెటిక్. నళిని నరేష్ గారండి, తిను హౌస్ వైఫ్ మాట. మీ అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి హౌస్ వైఫ్ అంటే. సో వాటి వల్ల కొంత హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వెయిట్ పుట్టడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీతో కాంటాక్ట్ అయ్యారో సో ఆటోమేటిక్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. డాక్టర్ విజయ్ గారు, సో ఇవన్నీ కూడా సమ్ స్టోరీస్ అండి. సో ఇతను కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టరు. సో ఇతను కూడా ఆల్మోస్ట్ 30+ రెడ్యూస్ అయ్యారు కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి. సో కమ్యూనిటీలో మనం ఫాలో అయ్యే ఆల్గరిథం 90 days ఆల్గరిథం ఫాలో అవుతామండి. ఇట్ టేక్స్ 4 weeks. సో ఎప్పుడైతే మీకు 4 weeks కనుక కొంచెం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని మాడిఫికేషన్స్ చేసుకుంటే కనుక సో మీ బాడీలో మీ చేంజ్ మీరు గమనించే అవకాశం ఉంటుంది. ఒక 8 weeks కనుక మీరు దీన్ని ఫాలో అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా మీ యొక్క కరెక్షన్స్, మీ యొక్క చేంజెస్ని అబ్జర్వ్ చేస్తారు. ఒక 12 weeks కనుక మీరు ఫాలో అయితే కనుక ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా చూసే అవకాశం ఉంటుందండి. సో ఇంకా మీ చాయిస్ మాట. ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? సో 90 days ఎందుకంటే సో జనరల్గా మనం ఏదైనా ఒక 21 days చేస్తే అది మనకి హ్యాబిట్ అవుతుంది. 90 days కనుక మనం దాన్ని ఫాలో అయితే కనుక అది మన లైఫ్ స్టైల్ దాన్ని మనం కరెక్ట్ చేసిన అవకాశం ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా మెయింటైన్ చేసిన అవకాశం కూడా ఉంటుంది. ఇంకా డెసిషన్ అనేది మీ చేతిలో ఉందండి. ఏదో రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ ఇట్స్ అప్ టు యూ. సో ఇక్కడతో మనం ప్రెజెంటేషన్ అనేది కనుక కంప్లీట్ అయిందండి. సో నౌ వీఆర్ స్టార్టింగ్ Q&A అండి. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు. సో మెసేజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో, లేదంటే హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు అండి. ఇట్ వాజ్ వెరీ నైస్ సెషన్ అండి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి కనెక్ట్ అయ్యారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కొంతమంది మెసేజ్ చేశారండి. సో పీసీఓడిలో ఎటువంటి డైట్ ఇస్తారు? సో పీసీఓడి అన్నది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ కూడా. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటమాట. సో మీ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఏమైనా స్కాన్ రిపోర్ట్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకొని ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని, సో పీసీఓడిలో మెయిన్గా మనం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయాలి. సో ప్రాపర్ ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్గా మనం పీసీఓడిని ఓవర్కమ్ చేసుకోవచ్చు అండి. సో ఐఎమ్ సఫరింగ్ విత్ థైరాయిడ్ అని మెసేజ్ పెట్టారండి. సో థైరాయిడ్ అంటే మనకి 2 types ఉంటాయండి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. ఇంకొకటి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటమాట. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఒక థైరాయిడ్లో ఉంటుందన్నమాట. సో మీరు హైపోథైరాయిడ్ సఫర్ అవుతున్నారా, హైపోథైరాయిడ్ సఫర్ అవుతున్నారా, మనం ఒకసారి రిపోర్ట్స్ మీరు పెట్టినట్లయితే కనుక కనెక్ట్ అవుతారు. అండ్ వెయిట్ గెయిన్ అన్నారండి. సో థైరాయిడ్ విత్ వెయిట్ గెయిన్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ హైపోథైరాయిడిజం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆపోజిట్ కండిషన్ ఏంటంటే హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారు. సో ఆల్మోస్ట్ 95 kgs మెసేజ్ పెడుతున్నారండి. సో మీరు ఎవరైతే మీకు లింక్ ఇచ్చారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి డైరెక్ట్గా. సో మీ రిపోర్ట్స్, థైరాయిడ్ రిపోర్ట్స్ కానీ ఇంకా రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ అన్ని కూడా షేర్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయినట్లయితే కనుక మీకు 1-on-1 లైఫ్ స్టైల్ కరెక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ వెజిటేరియన్ మెసేజ్ పెట్టారండి. సో నో ప్రాబ్లం అండి. సో మనం వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అని కాదు, ఇక్కడ మనం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటాం. సో మీరు తినే ఫుడ్లోనే, వెజిటేరియన్ ఫుడ్లోనే ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఒక కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ఫాలో అయినట్లయితే కనుక డెఫినెట్గా రిపోర్ట్స్ చూసుకుని దాన్ని బట్టి మనం చెప్పగలమాట. థైరాయిడ్ అనేది సో మనకి హైపో థైరాయిడిజం పేషెంట్ డయాగ్నోస్ అయితే కనుక డెఫినెట్గా మనం
రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, అంటే రీసెంట్ డయాగ్నోస్ అయితే కనుక. ఒకవేళ క్రానిక్ అయితే కనుక ఖచ్చితంగా మనం డోస్ తగ్గించుకోవచ్చు. పూర్తి రివర్సల్ పాసిబుల్ మనం చెప్పలేమన్నమాట. సో మీ రిపోర్ట్స్ దాన్ని బట్టి మనం డిస్కస్ చేయొచ్చండి. సో ఇవంతా మీరు డైట్ ఫాలో అవుతున్నా కూడా అందులో ఏం కరెక్షన్స్ చేసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, మీ బాడీకి ఏం కావాలి, ఇందాక మనం డిస్కషన్ ఆల్రెడీ. సో బ్యాలెన్స్గా తీసుకుంటున్నామా లేదా, సో ప్రాపర్గా ప్రోటీన్ ఇవన్నీ తీసుకుంటూ చేసినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ప్రాబ్లం ఉంటుందని. సో ఏం టెస్టులు కావాలి మీకు క్వశ్చన్ అడుగుతున్నారండి, ఏం టెస్టులు కావాలని చెప్పేసి. సో మీకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి ఒకసారి. మీకు టెస్టులు ఏం కావాలో సజెస్ట్ చేస్తారు. సో వన్స్ రిపోర్ట్స్ వచ్చినట్లయితే కనుక మనం ఫర్దర్గా 1-on-1 కన్సల్టేషన్ తీసుకొని మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడగచ్చండి డెఫినెట్గా. ఇట్ వాజ్ వెరీ నైస్ ఇంటరాక్షన్ అండి. సో డయాబెటీస్లో డైట్ అడుగుతున్నారు. సో డయాబెటీస్ అన్నది టైప్ 2 డయాబెటీస్ అన్నది ఇప్పుడు రీసెంట్గా మనం ఎక్కువ గమనిస్తున్నాం అన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ మెయిన్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ అనమాట. సో ఇన్సులిన్ మనం రెసిస్ట్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా మనకి చేసుకోవచ్చు. సో మెసేజ్ అపాయింట్మెంట్ అడుగుతున్నారండి. సో డెఫినెట్గానండి మీకు ఎవరైతే ఈ లింక్ ఇచ్చారో వాళ్ళకి ఒకసారి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయినట్లయితే మీకు ఏం టెస్ట్లు కావాలో అని సజెస్ట్ చేస్తారు. 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. మొత్తం మీ యొక్క రిపోర్ట్స్, మీ లైఫ్ స్టైల్ అన్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి మీకు కస్టమైజ్ డైట్ దాన్ని అవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే, ఐ విల్ షేర్ మై నెంబర్ అండి. సోషల్ మీడియా వచ్చిందన్నారు లింక్. ఓకే, ఐ విల్ షేర్ మై నెంబర్. సో యూ కెన్ కాంటాక్ట్ అండి. ఎస్ అండి, మై నెంబర్ షేర్ చేశాను. ఐ విల్ షేర్, జస్ట్ షేర్ మై నెంబర్. యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ. ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చండి. సో మనం ఇందులో టైప్ 2 డిస్కస్ చేస్తున్నాం కదా. సో టైప్ 2 డయాబెటీస్ అన్నది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే కంప్లైంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఇన్సులిన్ ప్రాపర్గా కరెక్ట్ చేసుకొని ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటామో టైప్ 2 డయాబెటీస్ అన్నది ఒక 5 years బిలో అయితే కనుక డెఫినెట్గా మనం వితౌట్ మెడికేషన్ డైట్ చేయొచ్చు. ఒక 5 years to 10 years ఉంటే కనుక క్రానిక్ డయాబెటీస్ అంటాం. సో మనం ప్రాపర్గా టెస్టులు చేసుకొని సో మీ డోసుని నిదానంగా తగ్గించుకోవచ్చు. ఈవెన్ టైప్ 1 డయాబెటీస్లో మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే కనుక మీ ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవచ్చు. అక్కడ మనకి పూర్తిగా రివర్సల్ అనేది పాసిబుల్ కాదు, బట్ మీ యొక్క డోస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రీసెంట్ డయాగ్నోస్ అయితే కనుక మనం పూర్తిగా విత్ డైట్తో మనం మీ యొక్క డయాబెటీస్ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకేదైనా క్వశ్చన్ అడగచ్చండి. సో హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. సో క్వశ్చన్స్ ఏమి లేవంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్. సో టుడే విల్ డిస్కస్. సో మనం లాస్ట్లో ఏం డిస్కషన్ ఉంటే ఈరోజు మనకి సో బరువు పెరగడానికి రీజన్స్ తెలుసుకున్నాము. సో ఎందుకు బరువు పెరుగుతుందో తెలుసుకున్నాము. సో బరువు ఎలా మన ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు తెలుసుకున్నాము. సో మీకు లాస్ట్లో ఒక బోనస్ కూడా ఉందండి. ఎవరైతే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ కనుక మీ యొక్క రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్తో కనెక్ట్ అవ్వండి. మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళతో కనెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది పాసిబుల్ ఉంటుందండి. జనరల్గా మన కన్సల్టేషన్లో ఒక 2000 వరకు ఛార్జెస్ ఉంటాయి. సో ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే రిపోర్ట్స్తో కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో రిపోర్ట్స్ లేకపోయినా కూడా కనెక్ట్ అవ్వండి. ఏం టెస్ట్లుగా సజెస్ట్ చేస్తారు, ఆ టెస్టులతో మీరు ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్సులేషన్ తెలుసుకున్నాము. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ తెలుసుకున్నాం. అండ్ ఆల్సో ఆటోఫేజీ సైన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తామండి ఈరోజు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ సెషన్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా పర్సనల్గా మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఇంకేం డౌట్స్ లేవంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్ అండి. విల్ వెయిట్ ఫర్ 1 minute. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో నెంబర్ షేర్ చేశానండి ఆల్రెడీ. నెంబర్ చాట్ బాక్స్లో షేర్ చేశాను.
సో రైట్ అండి, మీకు ఇంకే డౌట్స్ లేవంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్ విత్ అ నైస్ ఇంటరాక్టివ్ సెషన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ జనార్దన్ మూర్తి ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ.